హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇవాళ నేను గంగవాయిల్ పప్పు చేసి చూపిస్తాను. ఈ పప్పుని ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కుక్కర్ తీసుకొని 2 కప్పుల కందిపప్పు తీసుకోవాలి. కందిపప్పుని కడుక్కొని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసుకున్న గంగవాయిలు కడుక్కొని ఇలా తెంపి కడుక్కొని వేసేసుకోవాలి. 2 చిన్న టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, చింతపండు, నిమ్మకాయ సైతం చింతపండు కడుక్కొని వేసుకొని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, తగినంత వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ వేసుకొని బాగా ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక కట్ చేసుకున్న కొత్తిమీర కడుక్కొని వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేయడం వల్ల పప్పు అనేది మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్లో వేసే కన్నా ఇప్పుడు వేసుకోవడం వల్ల పప్పు మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకొని మూత పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కరు స్టవ్ మీద పెట్టేసుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని బాగా ఉడికించుకోవాలి. ఇలా 4-5 విజిల్స్ వచ్చాక కుక్కర్ ప్రెజర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా కుక్కర్ ప్రెజర్ పోయినాక మూత తీసి పప్పుని ఒకసారి కలుపుకోవాలి. పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడకాలి. పప్పు ఉడికితేనే పప్పు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ పప్పుని పప్పు కవ్వంతో మనము మెదుపుకోవాలి. పప్పు ఎక్కువ సన్నంగా మెదుపుకోవద్దు, లైట్గా పలుకులుగా ఉండేటట్టు పప్పును మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్నాక ఈ పప్పులోకి కావలసినంత వాటర్ వేసుకోవాలి. ఇలా మనకు పప్పు ఎంత అవసరం ఉందో అంత వాటర్ వేసుకున్నాక పప్పుని ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. పప్పు కొద్దిగా వేడి అవ్వాలి, పప్పు సరిపోతుంది. ఇప్పుడు మనము తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 5-6 ఎండుమిర్చి, వెల్లుల్లి 4-5 వెల్లుల్లి ఇలా దంచి వేసుకోవాలి. నా దగ్గర 4 ఉండే, నేను 4 వేసాను. అలాగే కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని ఈ తాలింపుని మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఈ తాలింపు పప్పులో వేసేసుకోవాలి. పప్పు అనేది ఇట్లా సైడ్లో ఉడికేటట్టు అయితే చాలు, ఎక్కువ మసాలా పెట్టకూడదు, అలా మంచిగా ఉండదు ఈ పప్పు అనేది మసలకూడదు. ఇప్పుడు ఇంకా ఈ పప్పుని వేరొక దాంట్లోకి తీసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.